నాటినప్పుడే అది అంచెలంచెలుగా పెరిగి దాన్ని పెంచిన వానికి ప్రతిఫలముగా ఏం చేస్తుంది? ఫలాన్ని ఇస్తుంది. మనం అట్లాగే ఉంటే ఉపయోగం ఉండదు. మనం లోపంలో ఉంటే ఎవరికి ఉపయోగం ఉండదు. మనం లోపంలో జీవిస్తున్నప్పుడు ఎవరికి ఉపయోగపడవు. నీకు ఉపయోగపడవు, కుటుంబానికి ఉపయోగపడవు. కాస్త కూస్త పడతా ఉంటావేమో కానీ సంపూర్ణంగా నువ్వు చేయలేవు. కానీ నువ్వు అభివృద్ధి పొందితే నిన్ను బట్టి నీ కుటుంబం అభివృద్ధి చెందింది. నీ కుటుంబం అభివృద్ధి చెందిన తర్వాత దేవుని యొక్క సన్నిధిలో సంఘం అభివృద్ధి చెందింది. సంఘం అభివృద్ధి చెందితే అనేక మంది ఆ అభివృద్ధిని చూసి ప్రభు దగ్గరికి నడిపించబడతారు. లోకంలో ఉన్నవాళ్ళు, పాపంలో ఉన్నవాళ్ళు అందరూ కూడా, నేను కూడా పలానా సంఘానికి వెళితే, పలానా వ్యక్తి దగ్గరికి వెళితే, పలానా స్థలానికి వెళితే నా కుటుంబాన్ని కట్టుకుంటాను, నా జీవితాలు బాగు చేసుకుంటాను, నా కళ్ళ ముందు పడి చెడిపోయిన వాడు ఈరోజు ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాడని ఆ అభివృద్ధిని చూసి మరొకరికి ప్రేరేపణ కలిగి దేవుని సన్నిధికి రావడానికి అవకాశం ఉంది. కాదంటారా? అవునేనా? కాదా? అవును. ఎందుకంటే నువ్వు అభివృద్ధి చెందాలి. పౌలు అసలు తెస్సలోనికే సంఘాన్ని ఎందుకున్నాడో, ఏర్పాటు చేసుకున్నాడో అనే విషయాన్ని చెప్తున్నాడు. మీరు అభివృద్ధి చెందాలి. మీరున్న ప్రాంతంలో, మీ గ్రామంలో, మీ సంఘములో, మీ యొక్క ప్రాంతంలో మీరేం చేయాలంటే అభివృద్ధి చెందాలి. అభివృద్ధి అంటే అంతకంతకు ఎదగాలి. చూడండి, చెట్టు విత్తనం పెట్టగానే ఒక్క మొలిచేసి అట్లాగే ఉండదు. అది అంచెలంచెలుగా పెరుగుతూ ఉన్నప్పుడు కొమ్మలు వస్తాయి, చిగుళ్ళు వస్తాయి, కొమ్మలు వస్తాయి, గమ్మలు వస్తాయి. గమ్మల తర్వాత పూత, పిండు, కాయ, పండు. ఇది అంచెలంచెలుగా పూత కంచె, పిండు కంచె, కాయ కంచె, పండిన తర్వాత పండు ఒక కంచె. అలాగే అంచెలంచెలుగా సంఘం అనేది దేవుని సన్నిధిలో పెరగాలి అని అంటే మనం ఏమై ఉండాలి అని అంటే దేవుని వాక్యము మీద మనస్సు పెట్టేవారమై ఉండాలి. చూడండి, ఇందులో సంఖ్యాకాండము 12 అధ్యాయము చూడండి. సేవకులమైనటువంటి మనం ఎలా ఉండాలి అని అంటే మనము 12వ అధ్యాయం 7వ వచనం. సంఖ్యాకాండం 12 అధ్యాయము 7వ వచనంలో చూడండి, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎవరి గురించి చెబుతున్నాడు? మోషే గురించి చెబుతున్నాడు. మోషే ఎవరు? అహరోను, మిరియాము యొక్క తమ్ముడు. అయితే అహరోను యాజకుడు, మిరియాము స్త్రీలకు నడిపించేటువంటి ఏమంటారు, సెక్రటరీ అంటారా, స్త్రీలు నడిపించేటువంటి గాయకురాలు. తంబుర తీసుకుని చక్కగా వాయించగలదు మిరియాము. సేవకుడికి దేవునికి మధ్యవర్తిగా నిలబడేవాడు అహరోను. మోషే అందరికీ ఏమి కావాలో అందరినీ అన్ని పాడుల్లో ఆలోచన చేసి నడిపించుకుంటూ వెళ్ళేవాడు మోషే. కానీ మోషే గురించి ఒకప్పుడు అహరోను, మిరియాము చదువుకున్నప్పుడు ఈ పదాన్ని వాడాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మోషే ఇల్లు, దేవుని ఇల్లు అంటే ఎంత ఇల్లు? ఆయన ఇల్లు ఎంత ఉండదు చెప్పండి? ఆయన ఇల్లు ఎంత ఉంటుంది? నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు అంటే దేవుని ఇల్లు ఎంత ఉంది? దానికి లెక్క ఉంది. ఆయన ఇల్లు ఎంత అంటే ఆయన ఇల్లు కట్టడానికి 12 గుమ్మాలు. ఈ 12 గుమ్మాలు ఎవరు అయ్యారంటే ఇశ్రాయేలు 12 గోత్రాలకి ఒక్కొక్క గోత్రం ఒక్కొక్క గుమ్ము. ఆ ఇల్లు కట్టబడటానికి పునాది రాళ్ళు ఎవరు అయ్యారంటే 12 రాళ్ళు. ఈ 12 రాళ్ళు అపోస్తులైన 12 మంది. ఈ అపోస్తులు 12 మందితోటి 12 గోత్రకర్తలతో 12 రోజులతో అది కట్టినటువంటిది ఎంత అంటే 750 రోజులతో. ఎత్తు చూసిన 2 అధ్యాయంలో 15-16 ఉంది. ఎటు చూసిన గాని 750 కోసులది. ఎటు చూసిన గాని 750
అంటే దేవుని యొక్క పట్టణము 750 కోసులు ఎటు చూసిన అంత ఇంటిలో ఈ మోషే నమ్మకస్తుడు. దేవునికి స్తోత్రం తెలుసు. మోషే నమ్మకస్తుడు. అంత నమ్మకస్తుడైనటువంటి వ్యక్తిని గురించి మిరియాముతో అహరోనుతో మాట్లాడతాడు. అతను మీలాగా ఒకవేళ మీ తమ్ముడైతే అయ్యాడు, మీ అన్నైతే అయ్యాడు, కానీ అతడు ఎలాంటి వాడు అని అంటే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎందుకని ఆ నమ్మకమైనటువంటి యొక్క మోషేలో ఉన్న లక్షణం కింద చదవండి. ఇంకో మాట, ఎలా నమ్మకస్తుడై అంటే ఆయన నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరమును నిదానించి చూచును. యెహోవా స్వరమును ఆయన నిదానించి చూచును కనుక చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడేటప్పుడు మీరెలా భయపడలేదనేను. చూడండి, దేవుని యొక్క సేవకుడుకు వ్యతిరేకంగా ఎవరిమైనా మనం మాట్లాడినా దాని చర్య ఎవరు తీసుకుంటారు అంటే దేవుడు తీసుకుంటారు. దేవుడు మనుషులు తీసుకోరు, విశ్వాసం తీసుకోరు. విశ్వాసంతో మన మీద అభిమానం ఉండబడి తీసుకోరు. మనం ఎవరైనా ఒకవేళ ఏదైనా టచ్ చేస్తే దానికి కారణులు ఎవరు తీసుకుంటారు అంటే నిన్ను పిలిచిన దేవుడు తీసుకుంటాడు. ఏం తీసుకుంటాడు? నిన్ను పిలిచిన దేవుడు. బబులోను దేశంలో దేవుని బిడ్డల మీద చర్య తీసుకున్న బబులోను రాజుని అడిగి పంపించి కట్టింది. తెలుసా విషయం? కానీ ఏంటంటే ప్రియమైనటువంటి వాళ్ళ ఇక్కడ ఈ సందర్భాన్ని అంతకంతగా అభివృద్ధి పొందాలంటే సంఘానికి నాయకుడైన నీవు నేనేమైందంటే, ఒకటి ఇక్కడ మోషే దగ్గర మనకు కనబడుతుందంటే ఆయన యెహోవా స్వరమును నిదానించి చూడాలి. ఆయన స్వరము మెల్లగా మాట్లాడాలి. ఆయన చెప్పేది మెల్లిగా చెప్తాడు. నేను సేవకు పిలిచినప్పుడు సేవలో నీకు కావలసినటువంటివన్నీ మెల్లగా చెప్తాను. ఏం చేయాలో చెప్తాను, ఎలా చేయాలో చెప్తాను, ఎలా బోధించాలో చెప్తాను, సంఘానికి ఏ అవసరమో చెప్తాడు. దేవుని సేవకుడికి ఏముండాలంటే దేవుని స్వరాన్ని వినేటువంటి నిగ్రహ శక్తి కావాలి. ఏం కావాలి చెప్పండి? నిగ్రహ శక్తి. స్వరం దేవుని మీద మనస్సు కట్టాలి. నిన్ను పిలిచినటువంటి దేవుని మీద, నిన్ను ఎన్నుకున్నటువంటి దేవుని మీద, నిన్ను ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుని మీద, నీ సంఘములో సహజ మానవుడిగా కూర్చుంది నీవు ఎత్తున్నప్పుడు నిన్ను ఒక ప్రత్యేకించి పిలుచున్నటువంటి దేవునికి వాడుకోవడానికి, దేవుని వాడుకోవడానికి నీకు కావాల్సింది ఏంటంటే మెల్లని స్వరం. ఎందుకు పిలిచాను ప్రభా? నన్ను ఎందుకు పిలిచాను? ఎందుకు ఏర్పాటు చేసుకున్నాను? నన్నేం చేయమని అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు, పౌలు దమస్కో ఏడు దగ్గర పడిపోయినప్పుడు అడిగితే నన్ను ఏం చేయమంటానన్నాడు సౌలు. నేను తిన్నని నిలబడిన వీధికి వెళ్ళు, అక్కడ నువ్వు ఏం చేయాలో చెప్తాడు. దేవునికి స్తోత్రం చేయించాను. అలాగయ్యా అంటే మనకి ఎవరు చెప్తాడు? ఒక సావుకుడి చేత బోధించాలి. దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఏం చేయాలో దేవుని దగ్గర అడగాలి. అదే ఎలీషా కాలంలో దేవుడు ప్రత్యక్షత అవడానికి కొండ మీద ముందు తుఫాన్లు కాదు పెద్ద గాలి వచ్చింది. ఈ గాలిలో దేవుడు ప్రత్యక్షమవుతాడు కావాలను. తర్వాత ఉరుములు మెరుపులు మేఘాలతో వచ్చింది. అప్పుడు ప్రత్యక్షం అవుతాడు అనుకుని చూశాడు. అంతమంది ఇంకా భయంకరమైనటువంటి చీకటి కప్పుకొచ్చింది. ఇప్పుడు దేవుడు ప్రత్యక్షం అవుతాడు. అవన్నీ పోయిన తర్వాత మెల్లగా మాట్లాడే స్వరం వినపడింది.
చెప్పండి దేవుని స్తోత్రం.